సంగారెడ్డిలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి అధికార ప్రతినిధి గుర్దీప్ సింగ్ సప్పల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్. 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన 6 గ్యారంటీ కార్డ్స్ ని ప్రజలకి పంచే కార్యక్రమం, ఇంటింటికి వెళ్ళి వారికి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క గ్యారంటీలు ఏమిటి అని చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారితో పాటు గుర్దీప్ సప్పల్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక వారేం చెప్పదలుచుకున్నారో వారి మాటలోనే మీకు మొదటిసారి తెలంగాణ హైదరాబాద్లో జరిగినాయి. దానికి సోనియా గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో పాటు మరి రాష్ట్రానికి దేశవ్యాప్తంగా సీనియర్ నాయకులు, ముఖ్య నాయకుల యొక్క కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ, అందులో ముఖ్యమంత్రులతో పాటు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మరి ఒకరోజు సిడబ్ల్యూసి సమావేశంలో దేశ ప్రజల కోసము, ప్రజాక్షేమం కోసము, ప్రజల కోసము ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఏ మత రాజకీయాలు చేస్తూ దేశ రాజకీయాలను కలుషితం చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అనే భావనతో, అన్ని మతాలు, అన్ని కులాల యొక్క భావనతో రాజకీయం చేస్తుంది. మనకు భారతదేశ స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు అధికారం కోసం ఎప్పుడు కూడా భావాలను చంపుకోలేదు కాంగ్రెస్ పార్టీ, ఆ గాంధీ ఫ్యామిలీ. కాబట్టి మరి ఈరోజు బీజేపీ మతాన్ని రెచ్చగొడుతూ వాళ్ళ అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నము బీజేపీ చేస్తున్నది. కాబట్టి దాన్ని తిప్పికొట్టే ఒక కార్యక్రమము. అదే కాకుండా రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో కూడా మరి నిన్న రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి అండగా బీజేపీ పనిచేస్తుంది, ఎంఐఎం పనిచేస్తుంది. ఈ 3 పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారం రాకుండా మరి కుట్రలు చేస్తున్నది అనే మాట కూడా, దీని విషయంలో ప్రజలు జాగ్రత్త పడండి అని నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈ సోనియా గాంధీ గారు ఖార్గే గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు నిన్న ఎన్నికల డిక్లరేషన్, పేద ప్రజలను ఆదుకునే దాని మీద పెద్దలు గుర్దీప్ గారు వారు చెప్తారు. కాబట్టి గుర్దీప్ గారు చెప్తారు, వారు చెప్తారు. వారు ఎందుకంటే మనకు ఒకరోజు ఈ సమయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు వారి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఒక స్లమ్లో వారి యొక్క ప్రోగ్రాం ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో పథకాలకు సంబంధించి ఆ పథకాలను ప్రజలకు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు అక్కడ సంతోష్ వార్డులో ఒక దగ్గర పెట్టడం జరిగింది, అక్కడ శివాజీ నగర్లో. దాని తర్వాత ముస్లిమ్స్ మన మైనార్టీ వార్డ్స్ ఏదైతే ఉన్నాయో నాల్సాబ్ గడ్డలో అక్కడ కూడా వారి యొక్క విజిట్ ఉంటుంది అక్కడ కూడా. దాని తర్వాత సాయంత్రం ఈరోజు గణేష్ చవితి, ఈరోజు వినాయక పూజ, విఘ్నేశ్వరుని యొక్క పూజ. ఈరోజు ఒక గణేష్ మండపం వివేకానంద దగ్గర వారి చేతుల మీద అక్కడ పూజ కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు వారు రాత్రి వరకు ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి వారికి ఇన్ఛార్జ్గా ఈరోజు ఈ కార్యక్రమాలను కూడా వారు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీరు సోషల్ మీడియా అందరూ కూడా మీ సమయాలంతా కూడా ఈరోజు కేటాయించాలని నేను కోరుతున్నాను. मैं आज पहली बार मैं प्रेस को विजिट कर रहा हूँ। दिल्ली में तो हम लोग करते हैं और मेरा एक अपना निजी रिश्ता है तेलंगाना से, जो मैंने आपसे भी डिस्कस नहीं किया जगह जी, अच्छी भी नहीं किया।
जब तेलंगाना का बिल पास हो रहा था तो मैं राज्यसभा के जो अध्यक्ष थे, देश के उपराष्ट्रपति हामिद अंसारी जी का सलाहकार था, और यूपीए सरकार का वो आखिरी दिन था हाउस का 20 फरवरी 2014 को, और पूरी कोशिश ये थी कि किसी तरह से बिल पास ना हो पाए। उसमें आखिरी मिनट तक, क्योंकि अगर उस दिन बिल पास नहीं होता तो सरकार खत्म का टेन्योर खत्म था, फिर चुनाव आ जाते, फिर तेलंगाना बनता ही नहीं। तृणमूल कांग्रेस, शिवसेना, सीमांध्रा के सारे एमपी जो कांग्रेस के भी थे उस समय, और अंदर से बीजेपी भी, इन सब की कोशिश थी कि वो उस दिन बिल पास नहीं हो। और मुझे याद है कि सुबह के टाइम पे प्रधानमंत्री मनमोहन सिंह जी उपराष्ट्रपति जी को मिले थे, और मुझे भी ये निर्देश मिला था कि आज कैसे भी करके इस बिल को पास कर देना चाहिए, ताकि तेलंगाना के लोगों की जो डिमांड है, और उस वक्त उस डिमांड को आज़ादी के बाद से चलते हुए 65 साल हो गए थे, तो उस मांग को पूरा करने के लिए जो वचन था सोनिया गांधी जी का आप सबके लिए, इस प्रदेश की जनता के लिए, वो पूरा हो। और वो दिन राज्यसभा मैंने 10 साल सलाहकार के तौर पे मैंने हैंडल किया। वो दिन सबसे बड़ा दिन था जिस दिन देश में एक नया राज्य बना, और उस दिन मुझे याद है कि जो टीडीपी के सांसद थे वो चाह रहे थे कि किसी से हंगामा हो जाए, हाउस चले ही नहीं। मुझे याद है कि बीजेपी ने आखिरी मिनट में कहा कि जब तक सीमांध्रा को कुछ नहीं मिलेगा तो तेलंगाना को सपोर्ट नहीं करेंगे, पर आखिरी मिनट पे डॉक्टर मनमोहन सिंह जो प्रधानमंत्री थे हमारे, उन्होंने तेलंगाना को स्पेशल पैकेज, आंध्रा को स्पेशल पैकेज की घोषणा की, तब जाके बिल पास हुआ। वो अलग बात है कि जब मोदी जी प्रधानमंत्री बन गए तो उन्होंने आंध्रा को कभी कुछ दिया नहीं, भूल गए। जो शर्त रखी थी तेलंगाना के बनने के टाइम पे, क्योंकि वो शर्त आंध्रा के लिए नहीं थी, वो बेसिकली तेलंगाना को रोकने के लिए थी। लेकिन सोनिया जी के टाइम पे वो अध्यक्ष थी, मनमोहन सिंह जी प्रधानमंत्री थे, और ये बिल्कुल साफ था कि तेलंगाना कांग्रेस पार्टी लेकर रहेगी। तो तमाम जो उस समय रुकावट थी उसको पूरा करते हुए उस दिन ये बिल पास हुआ था, और आप सबके लिए एक नया राज्य बना। और मुझे लगता है मेरे जीवन का यादगार दिन है कि उस राज्य को बनाने में हमारा भी एक थोड़ा बहुत छोटा सा रोल रहा, और आज उस राज्य के अंदर मैं आया। कल हमारी वर्किंग कमेटी की मीटिंग हुई, एक्सटेंडेड वर्किंग कमेटी की यहाँ पे, जिसमें हमारी पूरी वर्किंग कमेटी, देश में सभी राज्यों के कांग्रेस के अध्यक्ष और हमारे विधायक दलों के नेता, वो सब लोग कल यहाँ पे तेलंगाना में आए, क्योंकि हमको ये लगता है कि कांग्रेस पार्टी जिस तरह का राज्य बनाना चाहती थी, कांग्रेस पार्टी जिस तरह के राज्य की कल्पना करती थी, कांग्रेस पार्टी की जो सपना था तेलंगाना के लिए, वो 10 साल में पूरा नहीं हुआ। और आज पूरी पार्टी एक होकर आपके बीच में आई, और आज सभी 119 विधानसभा क्षेत्र जो है आपके कॉन्स्टिट्यूएंसी हैं, वहाँ पे वर्किंग कमेटी का एक सदस्य की आज ड्यूटी लगी कि हम आप लोगों से बात करें और बताएं कि हम जो तेलंगाना चाहते हैं वो तेलंगाना कैसा होगा। वो तेलंगाना जो कांग्रेस पार्टी ने बनाया, जो सोनिया जी का वायदा था आप सबसे, वो वायदा जब पूरा किया गया, वो जो सपना देखा गया, वो सपना आज पूरा करने के लिए हम तेलंगाना की जनता के बीच में हैं। क्योंकि वायदा केवल तेलंगाना की पार्टी का नहीं है, ये वायदा पूरी कांग्रेस पार्टी का है। आज मल्लिकार्जुन खड़गे जी ने तमाम अपने मेंबरों को ये निर्देश दिया कि हम लोग आपके बीच में आके बात करें। पिछले 10 साल जो तेलंगाना के रहे हैं, वो ये कहा जाता है कि तरक्की बहुत करने की कोशिश करते हैं केसीआर, लेकिन सच्चाई ये है कि 10 साल में केवल केसीआर फैमिली के 3 लोग मंत्री हैं और 11 पोर्टफोलियो उन्हीं के पास है। मोदी जी ने तो बाद में जनता का पैसा अपने दोस्तों को देने की शुरुआत की, तेलंगाना में उससे पहले शुरू हुआ। साथ साथ दोनों सत्ता में आए, लेकिन जो मॉडल यहाँ पे शुरू किया गया, उस मॉडल के तहत पूरा का पूरा अमीरों को और अमीर बनाने का एक मॉडल इस स्टेट के अंदर शुरू हुआ। घोषणाएं बहुत करी केसीआर गवर्नमेंट ने, लेकिन आप जानते हैं चाहे वो मकान की घोषणाएं हों, चाहे फीस रिम्बर्समेंट की घोषणाएं हों, वो केवल कुछ एक सैंपल लोगों को देते हैं, जिससे लगे कि स्कीम है, लेकिन
जिन लोगों के लिए स्कीम है, कहीं कहीं पे तो 90-95% लोगों तक वो स्कीम पहुंची नहीं है, 2-3% को देखकर वो चुप हो गए। और यही कारण है कि इस देश का जो सबसे बड़ा एक गड़बड़ चल रही है, और मुझे लगता है आप सबको मालूम होगा कि अकेली सरकार है जो सरकारी फैसला लेती है, उसका जो ऑर्डर इशू होता है, नोटिफिकेशन इशू होता है, उसको रजिस्ट्री में डालती नहीं है। आज करीब 80,000 नोटिफिकेशन जो तेलंगाना में केसीआर सरकार ने पिछले 10 साल में, 9.5 साल में लिए हैं, 80,000 नोटिफिकेशन रजिस्ट्री में नहीं है। तो जनता अगर पूछना चाहेगी, या बाद में कोर्ट केस होता है, जैसे धरणी के केस में आप सब जानते हैं कि किस तरह से गड़बड़ होकर पूरा कंफ्यूजन स्टेट में कर दिया गया है, लोगों की जमीनें जा रही हैं। इसी तरह से 80,000 नोटिफिकेशन ऐसे हो गए हैं जो कि रिकॉर्ड में ही नहीं है। घोषणा की, उस पर कुछ काम किया और उसको रिकॉर्ड से हटा दिया। तो आने वाले दिनों में तेलंगाना की जनता को जो दिक्कतें होने वाली है आने वाले 5 साल, 10 साल, 15 साल में, वो आज हम कल्पना नहीं कर सकते हैं कि पूरी दुनिया में ऐसा कहीं नहीं होता कि सरकार कोई फैसला ले और उस फैसले की कॉपी को गायब कर दे, उसको रजिस्टर में ना डाले। और कांग्रेस पार्टी, क्योंकि मैं बहुत ज्यादा तेलंगाना के अभी सरकार के बारे में बात नहीं करना चाहूंगा, कांग्रेस पार्टी ने फैसला किया कि ये चुनाव हम तेलंगाना की सरकार को बनाने के लिए लड़ेंगे। ये चुनाव हम उन उम्मीदों को पूरा करने के लिए लड़ेंगे जो उम्मीदें तेलंगाना की जनता ने हमसे लगाई थी, जिसको पूरा करने के लिए राज्य बना था। कल एक बहुत बड़ी हमारी रैली हुई थी, आप सबने देखा। बीते लंबे समय में इतनी जनता इतने जोश के साथ सुनने नहीं आई, क्योंकि जनता के अंदर कहीं ना कहीं कुछ गुस्सा भी है और हमसे कुछ उम्मीद भी है। और कल सोनिया जी ने, खड़गे जी ने, राहुल गांधी जी ने कल तेलंगाना की जनता से 6 वायदे किए। आने वाले दिनों में हम और बहुत सारी चीजें करेंगे, लेकिन ये 6 गारंटी पहले हमने कल दी है। गारंटी शब्द क्यों इस्तेमाल कर रहे हैं? 2 तरह के विजन होते हैं। एक होता है लॉन्ग टर्म, कि तेलंगाना के अंदर इंडस्ट्री सेक्टर के लिए हम क्या करेंगे, तेलंगाना के अंदर एजुकेशन के लिए हम क्या करेंगे, तेलंगाना के अंदर SC, ST, OBC, माइनॉरिटी, विमेन के लिए हम क्या करेंगे, युवाओं के लिए क्या करेंगे, तेलंगाना के रीजनल विकास के लिए क्या करेंगे। ये सब पॉलिसी का इशू है, इस पर प्लानिंग हम लोग कर रहे हैं। लेकिन कुछ चीजें ऐसी हैं जो सरकार बनने के बाद पहली कैबिनेट में फैसला लेंगे और 100 दिन के अंदर उसको पूरा करेंगे। ये जो 100 दिन के अंदर पूरा करने की जो हमारी योजना है, उसको हमने गारंटी नाम दिया है। ये गारंटी हमने कर्नाटक में भी दी थी, गारंटी हमने हिमाचल में भी दी थी, और अब जानते हैं कि दोनों राज्यों के अंदर गारंटी हमने लागू कर दी है। हमने ये नहीं कहा कि अभी हम नई सरकार में आए हैं, अभी हम पैसा देखेंगे, अभी बजट बनने दीजिए। पहली कैबिनेट मीटिंग से ये गारंटी लागू हो गई है। సోనియా గాంధీ కానీ సోనియా గాంధీ గారి నుంచి ఆ రోజు కూడా ఈరోజు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి దేశంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వం యొక్క డబ్బులను పేద ప్రజలకే పంచుతుంది. అదే బీజేపీ అక్కడ, ఇక్కడ బీఆర్ఎస్ అదే డబ్బు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్నోనికి ఇస్తారు, కార్పొరేట్ వ్యవస్థకి ఇస్తారు. అంటే అక్కడ ఆదాని, ఇక్కడ పేర్కొద్దున్నారు. 2 ముగ్గురు కూడా ఉన్నారు తెలంగాణలో. కాబట్టి ఇది కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న ఆలోచన విధానము, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కున్న ఆలోచన విధానం. ఒక్కరికి ఒక ఇంటికి పంపిస్తారు వీళ్ళు, పైసలన్నీ ఒక 2 ముగ్గురు కాంట్రాక్టర్లకి ఇస్తారు వీళ్ళు. ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ బీజేపీ. కాంగ్రెస్ ప్రతి పేదవాడి ఇంటికి పైసలు పోతాయి ఇంటికి. ఇప్పుడు ఉపాధి హామీ ఉండే, ఉపాధి హామీ 10 ఏళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ రోజు మన సోనియా గాంధీ గారు ఉపాధి హామీ ద్వారా మీ పనులు మీరే చేసుకోండి, ఈ డబ్బు మీకే వస్తుంది,
ఒక్కరింట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు, ఒక్కరు ఎంతమంది ఉంటారో రోజు ఇన్కమ్ ఎంత ఉండేది తెలుసా వాళ్ళకు? ప్రతి గ్రామంలో ఉపాధి హామీలో రోజు 2,000, 3,000 జీవనోపాధి ఉంటుండే వాళ్ళకి. నెలకు ఒక ఇంట్లో 30,000, ఒక ఇంట్లో 40,000, ఒక ఇంట్లో ₹1,00,000. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పనిచేస్తుంది. ఉపాధి హామీ ఆ రోజు సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన స్కీమ్ 10 ఏళ్లలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఎప్పుడైనా సరే ప్రభుత్వం యొక్క డబ్బుని ప్రతి పేదవాడికి రాష్ట్రంలో, దేశంలో పంపిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం.